రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక్క రోజునే 125 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్లు, వంతెనలు, సొరంగాలు, ఇటువంటి అనేక కట్టడాలని, నిర్మాణాలని ఒకే రోజున 125 ప్రాజెక్టులు, మొత్తము విలువ 5,000 కోట్లు. దీన్ని మన జాతికి అంకితం చేయడం జరిగింది ఆదివారం నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది? భారతదేశంలో ప్రతిరోజు 13 మైళ్ళ మేరకు రోడ్లు వేస్తున్నారు, దాని వేగాన్ని మరింత పెంచుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వేగంగా బిల్డ్ అవుతోంది. మన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఉపరితల రవాణా ఏదైతే ఉందో అది శరవేగంగా, ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా పెరుగుతున్నది. ఇందులో గొప్ప ఏముందని అనిపించవచ్చును. అయితే ఇవి భారత పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దుకి అతి చేరువలో నిర్మాణమయ్యాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ఉన్నటువంటి రోడ్లు కానీ, సొరంగాలు కానీ, ఇవన్నీ కూడాను మన శత్రువు ఛాతీని చీల్చుకుంటూ వెళ్ళిపోయేటటువంటి బాణాలు లాంటి రోడ్లు. మన సైన్యాన్ని వీలైనంత శరవేగంగా సరిహద్దు కొట్టకొస ప్రాంతానికి తీసుకెళ్ళగలిగేటటువంటి రోడ్లు. ఆ రోడ్లలో అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణం జరిగింది. వాటిలో మాడ్యులర్ వంతెనల నిర్మాణం జరిగింది. మాడ్యులర్ వంతెన అంటే మాడ్యులర్ కిచెన్ల లాగా మొత్తం ప్రీ అసెంబుల్డ్ అయి ఉంటుంది, ప్రీ ఫ్యాబ్రికేటెడ్. అక్కడికి వెళ్ళి కేవలం వాటిని ఒకదానికొకటి అమర్చి కట్టడము, స్క్రూలు బిగించడం మాత్రమే. ఈ రకంగా వంతెనల నిర్మాణం జరిగింది. ఇవన్నీ కూడాను సరిహద్దుకి మన సైన్యము వీలైనంత త్వరగా వెళ్లేందుకు, సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఆరోగ్య సమస్యలు కానీ, అత్యవసరాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళని వీలైనంత వేగంగా పట్టణాలకు, వసతులు ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించడానికి, వైద్యం కోసం, విద్య కోసం, మిగతా అనేక అవసరాల కోసం. దీనికోసము 125 ప్రాజెక్టులని ఆదివారము జాతికి అంకితం చేయడం జరిగింది. జాతికి అంకితం చేసింది మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి జాతికి అంకితం చేశారంటేనే ఇవి భారత భద్రతతో అవినాభావంగా పెనవేసుకుపోయినటువంటి ప్రాజెక్టులని గుర్తించాలి. 125 ప్రాజెక్టులు ఇవి. మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960లో దీన్ని ప్రారంభం చేశారు, చైనా యుద్ధానికి 2 సంవత్సరాల ముందు. కానీ అప్పట్లో ఇది నెహ్రూ గారి ముందు చూపు లేనితనం వల్ల ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పెద్దగా విజయం సాధించలేదు. కానీ ప్రస్తుతము శరవేగంగా ఇవి పనులు ముగిస్తోంది. దీనిలో 28 రోడ్లు, 93 బ్రిడ్జెస్, 4 ఇతర ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. ఇవి ఒక్కసారిగా మనం గనక చూస్తే ఇటువైపు ఉన్నటువంటి రాజస్థాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత చిట్ట చివర బర్మా సరిహద్దుల్లో ఉన్నటువంటి మిజోరాం దాకా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఈ మొత్తము 125 ప్రాజెక్ట్స్లో 85 ప్రాజెక్ట్స్ అంటే దాదాపు 70-75% ప్రాజెక్టులు నిర్మాణమైంది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండేటటువంటి హిమాలయాల్లో, 9,000 ఫీట్ కన్నా ఎక్కువ ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో, హిమాలయాల్లో మంచు కురిసే చోట, భయంకరమైనటువంటి -20, -30 డిగ్రీ టెంపరేచర్ ఉండే చోట ఈ ప్రాజెక్టులు నిర్మాణమైన. వీటన్నిటి లక్ష్యము ఈ దేశ భద్రతను కాపాడటం, ఈ దేశాన్ని కాపాడటం. మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ గనక చూసుకున్నట్టయితే సరిహద్దు ప్రాంతంలో 70 మాడ్యులర్ బ్రిడ్జెస్ని ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద నిర్మాణం చేయడం జరిగింది. మొత్తము సరిహద్దు ప్రాంతంలో 10,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. ఇవన్నీ కూడాను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే లద్దాఖ్లోని చిట్ట చివరి ప్రాంతమైనటువంటి దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి మొదలుపెట్టి ఇటువైపు ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని వాలాంగ్ సెక్టర్ వరకు ఉన్నటువంటి 4,000 కిలోమీటర్ల, 3,000 కిలోమీటర్ల భారత చైనా సరిహద్దు ప్రాంతం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు దాన్ని. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్
అతి సమీపంలో 10,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మాణం చేశారంటే మన సైన్యము శరవేగంగా అక్కడికి వెళ్ళగలుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ నిజానికి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ వండర్స్. అవి నిర్మాణం చేయటమే అతి కష్టము. ఉదాహరణకి లద్దాఖ్లో ఉన్నటువంటి జన్స్కార్ లోయ నుంచి నేరుగా దౌలత్ బేగ్ ఓల్డీ అనేటటువంటి ప్రాంతానికి ఒక తారు రోడ్డు నిర్మాణం చేశారు. 365 రోజులు పనిచేసేటటువంటి దాదాపు 250 కిలోమీటర్ల రోడ్డు. ఈ రోడ్డులో మన మిలిటరీ బయలుదేరితే 6 గంటలకి దౌలత్ బేగ్ ఓల్డీకి చేరవచ్చు. దౌలత్ బేగ్ ఓల్డీ మన చిట్ట చివరి పాయింట్, మన అధీనంలో ఉన్నటువంటి చిట్ట చివరి భూభాగం. అక్కడ మనకు ఒక అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది. అక్కడి నుంచి మనము కారకోరం పాస్ ఏదైతే ఉందో, చైనా కారకోరం హైవే వేరు, కారకోరం పాస్ వేరుది, చైనాకి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతం వరకు మనము చేరుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా మన సియాచిన్ని కాపాడుకునేందుకు చాలా కీలకమైంది. 6 గంటల్లో మన సైన్యం వెళ్ళవచ్చు. ఇది వరకు మన సైన్యాన్ని నేరుగా విమానాల ద్వారా దింపాలి. దానికి 22 గంటల సమయం పట్టేది, ఇప్పుడు 6 గంటల్లో. ఇప్పుడు దీనికి అనుబంధంగా 920 మీటర్ల పొడవైనటువంటి షోక్ టన్నల్ అనేటటువంటి టన్నల్ని నిర్మాణం చేశారు. పైన మంచు కప్పబడిన ఈ టన్నల్ ద్వారా మనము ఈ దౌలత్ బేగ్ ఓల్డీకి చేరేటటువంటి డార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ అని అంటారు. ఈ రోడ్డుకి మనము చేరుకోవచ్చును. ఈ రోడ్డు ద్వారా మనము మన చిట్ట చివరి మన పాయింట్ ఏదైతే ఉందో అక్కడి దాకా వెళ్ళవచ్చును. దౌలత్ బేగ్ ఓల్డీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. దౌలత్ బేగ్ అనేటటువంటి వ్యాపారి, సెంట్రల్ ఏషియాకు చెందిన వ్యాపారి, తన డబ్బు సొమ్ము అంతా తీసుకుని భారతదేశంలోకి వస్తున్నటువంటి సమయంలో మంచు తుఫాన్లో చనిపోయాడు. కాబట్టి అతని పేరు దౌలత్ బేగ్, కాబట్టి అతని పేరు మీద దౌలత్ బేగ్ ఓల్డీ, అతను చనిపోయినటువంటి చోటు, అది దాని అర్థం అన్నమాట. ఈ ప్రాజెక్టులలో కొన్ని ప్రాజెక్టులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి ప్రాజెక్ట్ హీరక్. ఈ ప్రాజెక్ట్ హీరక్ కుమాయూన్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సరిహద్దు జిల్లా. ఈ కుమాయూన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ హీరక్ ద్వారా అక్కడ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించింది. కేవలం సైన్యం కోసమే కాదు, సర్వసాధారణ ప్రజానికం కోసం కూడాను. ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ని తలుచుకుంటే అసలు ఆ ఎత్తున అటువంటి క్లిష్ట పరిస్థితులు అసలు నిర్మాణం సాధ్యమేనా అని అనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ తవాంగ్ని మ్యాప్ కనుక మనం చూస్తే ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో ఒకవైపు భూటాన్ ఉంటుంది, ఒకవైపు టిబెట్ చొచ్చుకొస్తుంది, మరొక వైపు ఒక చిన్న ప్రాంతంలో తవాంగ్ ఉంటుంది. ఈ తవాంగ్ 1962 యుద్ధంలో మనం చాలా భయంకరమైన దెబ్బతిన్నటువంటిది ఈ కమెంగ్ తవాంగ్ ఈ ప్రాంతాల్లో. అక్కడికి చేరుకునేందుకు సెలా, చాబ్రేలా, BJG రోడ్ అనేటటువంటి వీటికి సంబంధించి ఒక పెద్ద రోడ్డును నిర్మాణం చేయటం జరిగింది. ఈ లా అంటే పాస్, కనుమ అనమాట. ఈ కనుమల గుండా ఈ రోడ్డును నిర్మాణం చేయడం జరిగింది. తవాంగ్కి చేరుకోవడం చాలా సులువు. అలాగే లుమ్లా రోడ్ అని, లా అంటే మళ్ళీ పాస్. ఈ లుమ్లా అనేటటువంటి ప్రాంతం నుంచి తవాంగ్కి చేరుకునేందుకు ఇప్పుడు తవాంగ్కి మన సైన్యము శరవేగంగా చేరుకోవడానికి 2-3 మార్గాలను నిర్మాణం చేయడం జరిగింది. అందులో ఈ సెలా, ఛబ్రాలా, BJG రోడ్ ఏదైతే ఉందో అది ఉంది, లుమ్లా కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మరొక రోడ్డు నిర్మాణం చేశారు. అది నార్త్ సిక్కింలో చైనా సరిహద్దు ప్రాంతంలో కాలెప్ గైగాంగ్ రోడ్ అని అంటారు. కాలెప్ గైగాంగ్ రోడ్ అని అంటారు. ఇది మన సైన్యము శరవేగంగా సిక్కిం యొక్క ఉత్తర కొసకి చేరుకోవడానికి వీలుగా నిర్మాణమైనటువంటి రోడ్డు. ఈ రోడ్లలో మరొక ఆసక్తికరమైనటువంటి రోడ్డు ఉంది. అది బర్మాలో నిర్మాణం చేశారు. మిజోరాంలో నిర్మాణం చేశారు. మిజోరాం యొక్క కొట్టకొసలో మనకు ఒక జిల్లా ఉంటుంది, దాని పేరు లంగ్లాయ్ జిల్లా. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూస్తే అందులో మధ్యలో ఒక టీ ఉంటుంది. ఆ టీ సైలెంట్గా పలికితే లాంగ్లాయ్ అనేటటువంటి జిల్లా ఉంటుంది. ఈ లాంగ్లాయ్ జిల్లాలో లాంగ్లాయ్ నుంచి పర్వా అనేటటువంటి ప్రాంతం, పర్వా 1, పర్వా 2, పర్వా 3 ఈ రకంగా సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. ఈ సరిహద్దు గ్రామాల వరకు ఈ రోడ్డు వెళ్తుంది. అంటే సరిహద్దు గ్రామాల ప్రజలకు తమ నిత్యావసరాల కోసం బర్మాకి వెళ్ళనవసరం లేకుండా భారత్కి రావడానికి వీలుగా చాలా సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో మన వైపు సరైన వసతులు లేని కారణంగా ప్రజలు మ్యాన్మార్లోకి వెళ్తూ ఉంటారు.
పర్యవసానంగా మ్యాన్మార్లో ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు ఏర్పడటము, చొరబాటు జరగడము, నెమ్మదిగా జనాభా స్వరూపం మారడము, ఉగ్రవాదులు ఆయుధాలు చేరవేయటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ లాంగ్లాయ్ డీట్లాంగ్ పర్వా రోడ్ ఏదైతే ఉందో ఇది మన దేశంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కి సులువుగా చేరుకోవడానికి వీలుగా నిర్మాణమైనటువంటి రోడ్డు. అంటే ఈ మొత్తము 125 ప్రాజెక్టులు కూడా 125 బాణాలలాగా అటు పాకిస్తాన్ ఇటు చైనా ఈ రెండు దేశాలను టార్గెట్ చేస్తున్నాయి మన సైన్యం శరవేగంగా వెళ్ళడానికి వీలుగా. 1962లో మనకి రోడ్లు లేవు, మ్యాపులు ఉన్నాయి, కానీ ఆ మ్యాపులో రోడ్డు ఉన్నట్టుగా ఉంది, కానీ మన సైన్యం అక్కడికి వెళ్ళేటప్పటికి రోడ్లు నిర్మాణం కాలేదు. పర్యవసానంగా మన సైనికులు జీపులను కూడా తాడుబట్టి లాగి కొండ మీదకి ఎక్కించాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అందుకే 62 యుద్ధంలో మనం ఘోరంగా ఓడిపోయాం. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లో ఓడిపోయాము. అదేవిధంగా లద్దాఖ్ ప్రాంతంలో 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయాము. అదే ఆ తరువాత వచ్చేసరికి మనకి 1971 ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి మనకి రోడ్ల నిర్మాణం జరిగింది, రోడ్లు ఉన్నాయి. 2002లో మన పార్లమెంటు మీద అటాక్ జరిగిన తరువాత భారత ప్రభుత్వము తన సైన్యాల్ని ఏకంగా ముందుకు కదిలించింది, సరిహద్దుకి యుద్ధం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నించింది. కానీ మన సైన్యము సరిహద్దు చేరడానికి దాదాపు 22-23 రోజులు పట్టింది. దీంతో పాకిస్తాన్ మేలుకుంది, పాకిస్తాన్ సరిహద్దులో తన సైన్యాన్ని మోహరించింది, యుద్ధానికి సన్నద్ధమైంది. అదేవిధంగా అమెరికా మీద ఒత్తిడి తెచ్చి శాంతి ప్రయత్నాలు చేసింది. మనము ఏదైతే యుద్ధంలో అత్యంత ముఖ్యమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ని సాధించలేకపోయాము. అదే 2020 గల్వాన్ కావచ్చును, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కావచ్చును, లేకపోతే బాలాకోట్ కావచ్చును. సింధూర్ సమయంలో మనము వైమానిక దళాలు దాడి చేసినాయి పాకిస్తాన్లో, కానీ ల్యాండ్ బార్డర్స్లో మన సైన్యాన్ని మనం అత్యంత వేగంగా మోహరించగలిగాము మన బార్డర్ రోడ్స్ వల్ల. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో కూడాను 2020 ప్రాంతంలో గల్వాన్ సంఘటన తరువాత యాంగ్జే అనేటువంటి ప్రాంతంలో చొచ్చుకుని రావడానికి ప్రయత్నించినప్పుడు చైనా సైన్యాన్ని చుట్టుముట్టి మట్టుబెట్టి పంపించింది భారతదేశం. ఈ మధ్యనే జరిగినటువంటి సంఘటన. ఇవన్నీ కూడాను మన బార్డర్ రోడ్స్ నిర్మాణం అవడం వల్ల జరిగినాయి. 125 ఇలాంటి ప్రాజెక్ట్స్ మన శత్రువుల గుండెల్ని చీల్చే బాణాలలాగా సరిహద్దు ప్రాంతంలో మన సైన్యాన్ని శరవేగంగా తీసుకువెళ్లేందుకు, మన యుద్ధ వ్యూహాలకు పదును పెట్టేందుకు, ఎదురుదాడి చేయడాన్ని, శత్రువుని ఆశ్చర్యపరిచి దెబ్బతీయటానికి, సర్ప్రైజ్ చేసి దెబ్బతీయడానికి వీలుగా నిర్మాణమయ్యాయి. ఇదొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మార్వెల్. 125 ప్రాజెక్ట్స్ ఒకే రోజున జాతికి అంకితం కావడము. మన రక్షణ మంత్రి ఈ షోక్ టనల్ దగ్గర జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు యూనియన్ టెరిటరీ ఇది, డార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ 920 కిలోమీటర్ల టనల్ దగ్గర రాజ్నాథ్ సింగ్ ఇనాగరేట్ చేశారు. మిగతా అన్ని చోట్ల అక్కడక్కడి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ ప్రాజెక్టులని ఇనాగరేట్ చేశారు. ఇవి మనకి అభేద్య కవచాలుగా, ఆక్రమణ మార్గాలుగా 2 పనులను చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.